మరింత సమాచారం మా ప్రతినిధి నరసింగరావు అందిస్తారు. నరసింగరావు చెప్పండి, నందు కీలక వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏంటి? ఎందుకంటే చాలా రోజుల తర్వాత కూడా దాదాపు సంవత్సర కాలం అవుతుంది. ఇప్పుడు నందు బయటకు వచ్చేసి తనకు జరిగిన అన్యాయాన్ని అండ్ తను ఆర్థికంగా ఏ విధంగా నష్టపోయానో, తనపై ఎన్ని కేసులు మోపారు అనే దానిపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మీరన్నట్టు సంవత్సరం క్రితం వ్యవహారము నిజానికి ఇప్పుడు ఇదంతా కూడా మరుగున పడిపోయింది. అంతా మర్చిపోయినటువంటి సమయంలో ఇప్పుడు నందకుమార్ మరొక మారు బయటికి వచ్చి మాట్లాడటము, అసలు ఈ కేసుతో తనకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, వాంటెడ్లీ ఇరిగించారు అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడము, కేవలం పూజల వ్యవహారంలో మాత్రమే తాను ఇనిషియేషన్ తీసుకుంటాను, తనకు భక్తి పూజలు అంటే కూడా ఇష్టము, ఎవరైనా ఆపదలో సమస్యల్లో ఉన్నాయంటే వారికి పూజల వ్యవహారాన్ని పూజలు చేపించేటువంటి విషయంలో తాను చేస్తాను, ఆ వ్యవహారాలు చూస్తాను తప్ప దీనికి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి అర్థం వచ్చే విధంగా మాట్లాడము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా దీనిపైన ఇప్పుడు ఆటగా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈయన మాట్లాడిన దాంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, గతంలో తనకు సంబంధం లేదనేటువంటి విషయాన్ని చెబుతూనే అసలు సింహయాజీ ఈ కేసులో ఎవరైతే ఉన్నారో ఆ నిందితులుగా సింహయాజీ పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని జైలుకు కూడా పంపించడం జరిగింది ఆ రిమైండ్ లో. అప్పుడు ఆ సింహయాజీ అనేటువంటి స్వామీజీని ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేత దాసోజు శ్రావణ్ కుమారే పరిచయం చేయించినట్లుగా చెప్పారు. సో ఆయన గతంలో దాసోజు శ్రావణ్ కుమార్ తనకి సింహయాజీని పరిచయం చేయించేటువంటి సమయంలో తాను భారతీయ జనతా పార్టీలో ఉన్నారనేటువంటి మాటని చెప్పారు. సో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు దాసోజు శ్రావణ్ కుమారు సింహయాజికి ఏం సంబంధం, అసలు దాసోజు శ్రావణ్ కుమార్కి నందకుమార్కి ఏం సంబంధం అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతా ఉంది. అయితే ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత అప్పట్లో పెద్ద ఎత్తున హడావుడి చేసి భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు స్వయంగా నందకుమార్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన నిందితులుగా ఉన్నటువంటి నందకుమారే స్వయంగా మాట్లాడినప్పటికీ దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ స్వయంగా ఎవరైతే ఆయన పేరును ప్రస్తావించారో దాసోజు శ్రావణ్ కుమార్ ఈ వ్యవహారం పైన మాట్లాడడానికి మాత్రమే ఇష్టపడటం లేదు. అసలు సింహయాజీ అంటే స్వయంగా దాసోజు శ్రావణ్ కుమార్ కూడా భక్తి అన్నా గానీ, పూజలు అన్నా గానీ, వ్రతాలు అన్నా గానీ కొంత ఆయనకు నమ్మకము విశ్వాసం అయితే ఉంది. ఆయన రెగ్యులర్ గా ఇలాంటి కార్యక్రమాలకైతే పార్టిసిపేట్ అవుతా ఉంటారు. ఇంటర్నల్ సంభాషణలో కూడా ఆయన చెబుతూ ఉంటారు. అసలు పూజా వ్యవహారాలకి కొనుగోలు వ్యవహారాలకి తనకు ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుంది, అసలు తనకు సంబంధం లేనటువంటి విషయము అతను ఎందుకు ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించాల్సి వచ్చిందో, దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంటో అనేటువంటి అంటూ ఆయన కొట్టిపారేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఓపెన్ గా మాట్లాడడానికి దీనిపైన రియాక్ట్ కావడానికి మాత్రము ఇష్టపడటం లేదు. అదే సమయంలో ఈ కొనుగోళ్ల వ్యవహారంతో భారతీయ జనతా పార్టీని డ్యామేజ్ చేయాలని చెప్పి, ఇరుకున పెట్టాలని చెప్పి ఏడాది క్రితం ప్రయత్నం చేసినటువంటి భారతీయ జనతా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కూడా ఇప్పుడు ఈ వ్యవహారం పైన మాట్లాడడానికి మాత్రము పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. ఏదేమైనా ఇప్పుడు నందకుమార్ చేసినటువంటి కామెంట్స్ తో మాత్రము కొంత పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ గానైతే మళ్ళీ చర్చ జరుగుతా ఉంది.